వెంటనే ఆ పేరు రద్దుపరిచి ప్రభుత్వం బాధ్యత తీసుకొని బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎంతో మంది కూడా ఈ ఆర్థిక సాయం అందించే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారికి ఆర్థిక సాయం అందేటట్టు మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం. మీరు తెలియపరిచి ఈ కళ్యాణ లక్ష్యంలో మరి ఎవరైతే వివాహం చేసుకోవడానికి నిరుపేద కుటుంబాలకు తోడ్పడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. మీ ద్వారా ప్రభుత్వానికి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలారా ఖబర్దార్. మీరు చేసిన అన్యాయాలు, ప్రజలకు చేసే మోసాలు ఏ రోజైతే గద్దెనెక్కించారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి కేసీఆర్ గారు ఎంతైతే కష్టపడి తెలంగాణ తెచ్చి ప్రజల కోసం సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చిండో ఒక్కొక్కటి తుంగలా దొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా కేసీఆర్ కిట్తో మొదలు పెడితే ఈ రోజు అందరికి కూడా కుల సంఘాలకు మేము ప్రవేశపెట్టిన మరి యాదవులకు మరి గొర్రెల పథకం కానీ, మత్స్యకారులకు చేపల పథకం కానీ, ఇలా రైతులకు మరి రైతు బంధు కానీ, రైతులు మరణిస్తే రైతు బీమా కానీ ఒక్కొక్కటి అంచెలంచెలుగా మరి తొక్కి పెడుతూ ఆఖరికి ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకాన్ని మరి కూడా తుంగల తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా ఇవాళ పేదింటి బడుగు బలహీన వర్గాల ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే తోడ్పాటు ఉంటుందని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టి మరి 50,000తో స్టార్ట్ చేసిన పథకాన్ని 75,000గా 75 నుంచి మరి రోజు రోజు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరి పెళ్లికి ఖర్చులు కూడా సరిపోని పరిస్థితి ఉందని 1,00,000 రూపాయలు చేసి ఈ రోజు తెలంగాణ ప్రజలను మరి ఆదుకుంటే లక్షలాది మంది ఆ పథకాలను ఉపయోగించి పెళ్లిళ్ళు చేసుకున్నారు. మరి 10 సంవత్సరాలు లేని మరి ఈ చట్టబద్ధత మరి ఈ రోజు మరి ఎక్కడి నుంచి ఖరాబైందని మేము అడుగుతా ఉన్నాం. ఎవరో ఒకరితోని మరి ఈ పథకానికి చట్టబద్ధత లేదని చెప్పి మరి కోర్టులో ఏపించిన ఈ ప్రభుత్వం వారే ఏపించి వారే మరి కోర్టులో దానికి సరిపోయిన అఫిడవిట్ సమర్పించకుండా మరి ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నీరుగార్చే విధంగా ముందుకు పోతా ఉన్నది. మరి ప్రజల సంక్షేమ పథకాలు అన్ని తుంగలు తొక్కి జేబులు నింపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్దార్. ప్రజలే ఇవాళ ప్రజాక్షేత్రానికి మీరు పోతే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరి హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మొత్తం ఈ ప్రజలకు అందజేసే వరకు కూడా మరి ఉద్యమం చేస్తుంది, శ్రమిస్తుందని చెప్పి ఈ రోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని తొట్టదొరద మొదలుపెట్టాం. మళ్ళీ పేద బడుగు బలైన వర్గాలందరూ కూడా ఈ పథకం అందే వరకు మేము మరి నిరంతరం పార్టీ పిలుపు మేరకు మరి శ్రమించి పబ్లిక్ అందజేసేదాకా, ప్రజలకు అందజేసేదాకా ఊరుకోమని చెప్పి ఈ నర్సంపేట నియోజకవర్గ పార్టీ తరఫున మరి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది.